ఈ చెట్టే మనకు ఒక దిక్కు. ఓ చరి 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 షిట్. కాదు కాదు, బండి చెట్టు మీద పోయింది కదా, కొంచెం దిప్పుదాం. చెట్టు ఇది జారుతుంది, ఇక్కడ చెట్టు మీద జారుతుంది. అదే రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే రెండు కర్రల మధ్యలో చిక్కుకున్నాం. ఏడ బండి ముందుకు పోవట్లే, వెనకకు పోవట్లే. చెట్టు మీద అంతా ఆకు పసరు లాగా లిక్విడ్. అర్రే కాలు గుచ్చుకుంది. రైట్. బాబాయ్లు ఇక్కడ పంచర్ చేస్తారా ఏంది? దిస్ ఓకే. వీళ్ళంతా కొంచెం మొహాలు చూడడానికి చైనీస్ లాగా ఉన్నాయి. మళ్ళీ అదే చెట్టు ఉంది కదా, అదే చెట్టు లోపల నుంచి పోయి ముందర యూటర్న్ కొట్టుకొని రావాలి. ఇక్కడ ఏదైనా బొక్క ఉందేమో చూద్దాం. చిన్న బొక్కలే అని అంటే నై బొక్క, నో బొక్క. ఇక మళ్ళీ ఈ చెట్టే మనకు ఒక దిక్కు. అమ్మమ్మ, ఇవి ఉన్నాయి కదా కొమ్ములు, ఇవి గుచ్చుకుంటున్నాయి. అమ్మ, ఓ చరి 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 షిట్. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే ఐఫోన్ 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త ఐఫోన్ 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. వస్తున్నాను ఒక్కటే నిమిషం. ఒక నిమిషం. కాదు కాదు, బండి చెట్టు మీద పోయింది కదా, కొంచెం దిప్పుదాం. చెట్టు ఇది జారుతుంది, ఇక్కడ చెట్టు మీద జారుతుంది. ఇట్లనే లేపుదాం. అప్పుడు మనం లేపినాంగా, నేను ఇటు సైడ్ నుంచి పట్టుకుంటా. ఓకే, లేపు. ఒక్క నిమిషం. ఓకే, స్టాండ్ టైర్ ఇరికిందంలా. ఓకే, కానీ ఇక్కడి నుంచి ఎక్కదు. స్టాండ్ మీద ఉంది బండి. స్టాండ్ మీద ఉంది బండి. 1 2 3. సరే, వెనకకి రాని, వెనకకి ఒక్కసారి వెనకకి. అమ్మా, మనకుంది ఇప్పుడు టాస్క్. తినంకమ్మ. ఊరిని అమ్మ,
ఇది జారుతుంది బండి. చల్ ఉరితీను అమ్మా. ఇనమ్మా ఒక్క నిమిషం. ఇటు సైడ్ నుంచి మొత్తం పసరైంది ఈడ. ఒక్క నిమిషం ఉండు, ఇక్కడ లేపితే అయిపోతుంది అనుకుంటా. దీనమ్మ మొత్తం జారుతుంది ఇక్కడ. నేను పడి దింగుతున్నా, కాలిరికి దింగింది ఇలా. ఆగు, బండి అటే అక్కడే తక్కువ ఉంది చూడు, అక్కడే వేయాలి. రైట్. దీనమ్మ అటు ఇటు కాకుండా ఇరికింది ఇది. కాదు ఒక నిమిషం. వెనకకి అది ఇరుకడా, అది వెనక స్పేస్ లేదా? కాదు, నేను పట్టుకుంటా. రైట్. ఫ్రంట్ బ్రేక్ పోయిందా? దీనమ్మా. మాకు వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం ఫోర్స్ ఉంది కాబట్టి స్పీడ్లో ఉన్నాం కాబట్టి అది ఎక్కేసినాం. అదే రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే ఆ రెండు కర్రల మధ్యలో చిక్కుకున్నాం. ఏడ బండి ముందుకు పోవట్లే, వెనకకు పోవట్లే. చెట్టు మీద అంతా ఆకు పసరు లిక్విడ్. ఇటు పోనిస్తురా లేదా? ఫ్రంట్ బ్రేక్ మళ్ళీ పడుతుంది, జస్ట్ కింద పడ్డప్పుడు అది కొంచెం పోయింది అంతే. ఎవరిని అమ్మ, రోడ్లు మొత్తం అన్నీ వీక్ పడేసారు వీళ్ళు. ఏంది బాబాయ్ మరి మీరు ఎంత వైలెంట్గా ఉన్నారు? పోనీ గ్రాసియాస్. మనం అట్లా చెప్తే ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ వచ్చేటోళ్ళు ఉంటారు కదా, ఆ బైకర్స్కి కూడా వీళ్ళు దారి వదులుతారు. అమ్మా, కాలికి అది కొమ్మ భలే గుచ్చుకుంది.
చేతి పెట్టినేమో. మళ్ళీ ఇంకొక ప్రొటెస్టర్స్ మొత్తం అంతా వీళ్ళే ఈ ఏరియా అంతా కబ్జా చేసి పడేసారు. ఈడ చూడండి ఎంత పెద్ద చెట్టు తీసి పడేసారు ఈడైతే. ఇంకా దేవుడా ఏంది ఇది, ఇన్ని లారీలు అసలుకి.